కేసుని కేసులాగా చూడాలి. దాంట్లో మనకున్న హేట్రేట్ లేకపోతే రాజకీయం చూడకూడదు. ఇప్పుడు అయోధ్య రామాలయ నిర్మాణంలో సుప్రీంకోర్టులో అదే జరిగింది. నరేంద్ర మోడీకి నోటీస్ ఇప్పిద్దాం, అమిత్ షాకి నోటీస్ ఇప్పిద్దాం, కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇప్పిద్దాం అంటూ రకరకాలైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మహానుభావుల సాక్షిగా నేను ముందే చెప్పా. అయోధ్య రామాలయ నిర్మాణం అన్నటువంటిది ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఉద్యోగుల నియామకం జరిగింది. తప్పు జరిగినప్పుడు ట్రస్ట్ బాధ్యత వహించింది. ఇద్దరిని ఉద్యోగాలు రాజీనామా చేయించారు, 8 మందిని అరెస్ట్ చేయించారు, కేసు పెట్టారు, జైలుకు కూడా పంపించారు. వాళ్ళ ఆస్తుల మీద అటు రాష్ట్ర ప్రభుత్వం సిట్తో ఎంక్వైరీతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తరపున ఈడీ కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఇంకా దాంట్లో ఏముంది, అదే చట్ట ప్రకారం జరగాల్సినటువంటి పని. దోషులను ఎవడు కాపాడట్లా, మోడీ కాపాడట్లా, యోగి కాపాడట్లేదు, ఆర్ఎస్ఎస్ కాపాడట్లా, VHP కాపాడట్లా, అందరూ శిక్షించమనే కోరుతున్నారు. ఇక దాంట్లో ఎవరినో రక్షిస్తున్నారంటే నరేంద్ర మోడీ డబ్బులు తీసుకున్నాడు, అమిత్ షా దాచుకున్నాడు అని చెప్పేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి ప్రచారాన్ని చేయడానికి ఉద్దేశించినటువంటి శక్తుల సాక్షిగా అయోధ్య మీద సిబిఐ దర్యాప్తు అంటూ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎవరికయ్యా అంటే ట్రస్ట్కి, అలాగే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటైంది ఏదైతే ఉందో ఆ టీం యొక్క ప్రాథమిక విచారణ నివేదికని సీల్డ్ కవర్లో తన ముందుంచమని ఆదేశించింది. అంతే తప్పించి మోడీకో అమిత్ షాకో నోటీసులు ఇవ్వమని చెప్పలేదు. వెంటనే మళ్ళీ ఈ దగులుబాజీలు అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు అలాంటి ఒక ఉద్దేశంతో నడుపుతున్నటువంటి ఒక క్యాంపైన్ బ్యాచ్ కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, న్యాయస్థానాన్ని కూడా వాదనలోకి లాగుతారు.